ఏదైనా ఒక ప్రాంతంలో ఒక భూకంపమో సునామీ వస్తే దాని తీవ్రత ఎంత, దానివల్ల కలిగిన నష్టం ఎంత అంటే ఎలా కొలుస్తాము? రిక్టర్ స్కేలుపై దాని సంఖ్య చిన్నగా ఉంటే తీవ్రత తక్కువ ఉంది, సంఖ్య బాగా పెద్దగా ఉంటే నష్టం చాలా పెద్దది అని చెప్పి ఆ కొలమానాన్ని చెప్తారు. దాన్ని బట్టే ఆ భూకంపం లేకపోతే ఆ సునామీ సృష్టించిన విధ్వంసానికి ఒక కొలత. కేవలం ప్రతిదానికి ఒక భూకంపమో సునామీయో కాదు, ప్రతిదానికి నష్టానికి ఎంత జరిగింది, నష్టం ఎంత అన్నప్పుడు ఒక కొలత కొలమానం ఉంటుంది. అది రాజకీయమైనా సరే. ఆంధ్రప్రదేశ్లో అధికార వైసీపీలో ఈ భూకంపం సునామీ మించిన ప్రకంపనలు, ఉరుములు, మెరుపులు, యుద్ధం, నానా రకాల అగచాట్లు ఆ అధికార పార్టీ వైసీపీలో కనిపిస్తున్నాయి. దానికి పరిస్థితి కూడా ఇంచుమించు భూకంపం సునామీలానే ఉంది. మరి సరే, దీని తీవ్రత ఎలా చెప్తున్నారు? అతను నిజంగా మీకు అధికార పార్టీ అధికారంలో ఉంది కాబట్టి కళ్ళు మంట, కడుపు మంటతో ఇలాగ అంటున్నారా అంటే కాదు. ఖచ్చితంగా దానికి కూడా ఆ తీవ్రత కొలమానం ఇంత ఈ స్థాయిలో ఉందని చెప్పడానికి ఆ అధికార పార్టీలో జరుగుతున్నటువంటి రాజీనామాల పర్వం కానీ, లేదా బయటకు వచ్చి ఆ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు, ఎంపీలు, నాయకులు చేస్తున్న రాజీనామాలు, పార్టీలో అధినాయకుడిని టార్గెట్ చేస్తూ ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడడం, ఎక్కడికెళ్ళా ముఖ్యమంత్రి గారు బటన్ నొక్కినప్పుడు పేదలు పెత్తందారులను అంటారు. కానీ ఇక్కడ నిజమైన పెత్తందారు ఆయనే, పెత్తనం అంతా ఆయనదే అంటూ నెత్తినోరు బాదుకుంటూ బయటకు వచ్చి అంతర్గతంగా జరుగుతున్నటువంటి పరిస్థితులన్నింటినీ చెప్తుంటే ఖచ్చితంగా దాన్ని భూకంపం సునామీతో పోల్చడం తప్పే లేదు. ఎందుకంటే ఇప్పటి వరకు మనం ఆ పడుతున్న వికెట్లే దానికి సాక్ష్యం. వీళ్ళు వాళ్ళని లేదు. నెల్లూరు జిల్లా, లేకపోతే గుంటూరు, కృష్ణా, ఉభయ గోదావరి జిల్లాలు, ఉత్తరాంధ్ర, రాయలసీమ టపటపా టపటపా వికెట్లు పడిపోతున్నాయి. వీళ్ళు వాళ్ళని కాకుండా ఓవైపు రాజీనామాల పర్వం, ఇంకొక పక్కనేమో తిరుగుబాటు, అంతర్గత వర్గపోరు, ఇంకొక పక్కన చెల్లితో ఇంటిపోరు. ఇన్ని రకాల కాంబినేషన్స్ లో ఖచ్చితంగా దాన్ని భూకంపం కిందో సునామీ కిందే అధికార పార్టీలు జగన్ పరిస్థితిని అభివర్ణించడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. అంతెందుకు, నిన్న కూడా పల్నాడులో వైసీపీ ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు రాజీనామా చేశారు. ఆయన బయటకు వచ్చి అసలు పార్టీ సభ్యత్వానికి, ఎంపీ పదవికి రాజీనామా చేశారు. ఏంటి దీనికి కారణం అనంటే, గతంలో అక్కడ స్థానికంగా ఉన్నటువంటి పరిస్థితులు కానీ, లేకపోతే విడుదల రజనీ వర్గం ఈయన ఒకరిపై ఒకరు దాడులు చేసుకోవడం, దానికి ముఖ్యమంత్రి గారు విడుదల రజనీ వర్గాన్ని ప్రోత్సహించడం, ఆయన ఎంపీ స్థానికంగా ఉన్నా కూడా ఒక పరిస్థితి అయితే, అసలు ఇప్పుడు కులం ఫార్ములాను తెరపైకి తెచ్చి ఎంతసేపు ప్రతిపక్షాలను ఎలా టార్గెట్ చేయాలి అని అనుకుంటూ అక్కడ పల్నాడులో మెజారిటీ వర్గం ఎమ్మెల్యేలు అందరూ కూడా ఈయనే ఎంపీగా ఉండాలని డిమాండ్ చేస్తున్నా అక్కడ బీసీ అభ్యర్థిని పరిశీలించడం కూడా ఈ ముసలానికి దారితీసింది. ఇది రాజీనామాకు దారితీసింది. కేవలం ఒక పల్నాడు పరిస్థితే ఇది కాదు. మొన్న మనం మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరి పరిస్థితి కూడా చూసాం. అసలు ఆయనదైతే చాలా విచిత్రమైన పరిస్థితి. ఎక్కడో ఢిల్లీలో పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు విందుకిస్తే ఆ విందుకు వెళ్ళినందుకు ఆయన చీటీ జరిగింది. ఆయన స్వయంగా అందరూ మీడియాలో వార్తలు వచ్చినాయి, ఆయన కూడా మాట్లాడుకున్నారు. ఆయన పరిస్థితి ఏ స్థాయిలో ఉందంటే, వెళ్ళి సీటు వ్యవహారం అని అడిగితే బీఫామ్ వెళ్ళి రేవంత్ రెడ్డిని అడుగు అన్నట్టుగా కూడా వార్తలు వచ్చినాయి. అది బాలశౌరి పరిస్థితి. ఒక దగ్గర కులం ఫార్ములా, ఒక దగ్గరేమో పక్క రాష్ట్రాల ముఖ్యమంత్రులతో విందులు చేస్తే చీటీ జరుగుతుంది. ఇంకొక పక్కన కర్నూలు ఎంపీ డాక్టర్ సంజీవ్ కుమార్ ఉదంతం కూడా చూడండి. ఆయనదైతే మరి విచిత్రమైన పరిస్థితి. 4 సంవత్సరాల పైచీల కాలంలో కేవలం 2 సార్లు ఆయనకి అపాయింట్మెంట్ ఇచ్చారు. ఒక బీసీ ఎంపీ పరిస్థితి మరి అక్కడ నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ అని చెప్పి ఆయన పరిస్థితి, ఒక బీసీ ఎంపీ పరిస్థితి ఇంత దారుణంగా ఉంది. అసలు పెద్దదారు ఆయన, ఇది నా ఆత్మగౌరవానికి సంబంధించిన సమస్య అంటూ ఆయన రాజీనామా చేశారు. ఇక ఒంగోలులో అయితే మాగుంట శ్రీనివాసరెడ్డి పరిస్థితి చూస్తున్నాం, ఆ ఉదంతం చూస్తున్నాం. బాలినేని గారు అయితే ఇక నేరుగా వెళ్లి మాట్లాడితే నీ సంగతి నువ్వు చూసుకో అన్న చెప్పారన్నట్టుగా కూడా వార్తలు వచ్చాయి. అంటే ఈ జిల్లా ఆ జిల్లా అని లేదు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు వరుసగా అందరూ కూడా రాజీనామాలు చేస్తున్నారు. కాబట్టి ఇది ఖచ్చితంగా ఒక భూకంపం సునామీ పరిస్థితిని పోలుందని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. కేవలం పై స్థాయిలో ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు వీళ్లే కాదు, దిగువ శ్రేణి నాయకత్వం, ద్వితీయ శ్రేణి నాయకత్వం వీళ్ళైతే వందల్లో ఇక వేలల్లో సంఖ్యలో టీడీపీ జనసేనలో జాయిన్ అయిపోతున్నారు. ఇక అగ్రశ్రేణి నాయకత్వం టీడీపీ జనసేన వైపు చూస్తుంటే ఇక వారికి సంబంధించిన పార్టీ కేడర్ అంతా కూడా అధికార పార్టీలో ఏం చేయాలో వర్గపోరుతో సతమతమవుతున్నారు. ఇన్ని రకాల పరిస్థితుల్లో మళ్ళీ పులి మీద పుట్రలాగా ఇంకొక పక్కన
రాజ్యసభ ఎన్నికల టెన్షన్. దీంతో ఎప్పుడైతే ఇంతమంది తిరగబడుతున్నారో రేపొద్దున రాజ్యసభలో కూడా ఎన్నికలు జరిగినప్పుడు వీళ్ళంతా అటు టీడీపీకి వ్యతిరేకంగా ఓటేస్తే తమకు ఇబ్బంది అవుతుందని మరొక పక్కన వారికి సంబంధించిన రాజీనామా ఆమోదాల ప్రక్రియ కూడా కొనసాగుతున్న పరిస్థితి మనం చూస్తున్నాం. ఎందుకు అంటే ఆ మధ్య జరిగినటువంటి శాసన మండలిలో టీడీపీ అభ్యర్థిగా చేసినటువంటి పంచుమతి అనురాధ పరిస్థితి మనం ఆ రోజు చూస్తున్నాం. ఇటు సంఖ్యాబలం లేకపోయినా పోటీ పెట్టారు, అటు అప్పటికే రెబలందరూ కూడా ఇటు వేయడం జరిగింది. ఇన్ని రకాల సమస్యల మధ్య ఇంటి పోరు చెల్లెలు షర్మిలతో. నిన్న కూడా ఆవిడ ఉత్తరాంధ్ర పర్యటనలో భాగంగా చాలా వ్యంగ్యంగా అభివృద్ధి అంటే చూపించండి నేను చూస్తానంటూ ఛాలెంజ్ చేయడం, వైసీపీని చాలా గట్టిగా టార్గెట్ చేయడం, వైసీపీ బీజేపీ ఒకే స్థాయిలో ఎలా చట్టపటాలు వేసుకుని తిరుగుతున్నాయంటూ ఆవిడ టార్గెట్ చేయడం. మొత్తంగా చూస్తే కేవలం ఇంకొక 80-90 రోజులుంది. ఏప్రిల్ 16 కల్లా కూడా ఎన్నికల ప్రక్రియ ఉండే విధంగా అంతర్గతంగా ఎలక్షన్ కమిషన్ కి సంబంధించిన అధికారులకి డేట్స్ కూడా చూడండి, ఈ విధంగా స్టార్ట్ అండ్ ఎండ్ టైం ప్లాన్ చేయండి అని చెప్పిన నేపథ్యంలో ఇంకా కేవలం 2 నెలలు ఉన్న టైంలో ఒక పక్కన అంతర్గత పోరు, ఒక పక్కన వర్గ పోరు, పార్టీలో అసమ్మతి, అభ్యర్థులు దొరక్క అభ్యర్థులకు సంబంధించిన కుమారులు పుత్రరత్నాలకు సంబంధించి టికెట్లు ఇస్తాం రమ్మని చెప్పడం, మొత్తంగా అధికార పార్టీలో మీకో దండం మీ పార్టీకో దండం అనే పరిస్థితి ఎందుకు వచ్చింది? ఇది ఇక్కడితో ఆగుతుందా? నావు నట్టేటంలో అధికార పార్టీలో ఈ స్థాయిలో అసమ్మతి, నిరసన, పార్టీల రాజీనామాల పర్వం కొనసాగటం ఎలా చూడాలి? కనీసం పోటీకి అభ్యర్థులు కూడా మేము చెయ్యం బాబోయ్ అనే పరిస్థితి ఎందుకు వచ్చింది? మనతో పాటు జాయిన్ అయ్యారు, చర్చిద్దాం. ప్రముఖ రాజకీయ విశ్లేషకులు సీనియర్ జర్నలిస్ట్ డివి శ్రీనివాస్ గారు, అలాగే ఏపీ టీడీపీ ఎమ్మెల్సీ గోనపాటి దీపక్ రెడ్డి గారు, జనసేన నుంచి అడ్వకేట్ కూడా గాది వెంకటేశ్వరరావు గారు. అందరికీ స్వాగతం. దీపక్ రెడ్డి గారు, మీతో ప్రారంభిస్తాను నేను. ఎన్నికలు కేవలం 2 నెలల పైచిలకు, దాదాపుగా 16 నుంచి చూడండి అని ఎలక్షన్ కమిషన్ కూడా అంతర్గతంగా ప్లాన్ చేసుకోండి అని చెప్పిన టైంలో బాబోయ్ మీకో దండం మీ పార్టీకో దండం, ఈ స్థాయిలో రాజీనామాలు ఏంటి? జనరల్ గా ఒక పార్టీ అన్నాక ఎక్కడైనా అలకలు ఉంటాయి, ఇది రాలేదు అది రాలేదని అంటే ఒకరా ఇద్దరా ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ద్వితీయ శ్రేణి నాయకత్వం, ఎట్లా చూస్తారు ఇదంతా? వెరీ గుడ్ మార్నింగ్ అండి మీకు అందరికి. మీరు చెప్పిన పాయింట్ లోపలికి పోయే ముందు ఒక్కసారి ఈ 4.5 years లో ఆన్ లార్జర్ పిక్చర్ ఇంట్రడక్షన్ నాకు ఒక 1 minute ఎక్స్ట్రా టైం కావాల్సి వస్తుంది, చెప్తే అందరికి అర్థం అవుద్దండి. యాక్చువల్ గా డెమోక్రసీ అనేది రన్ అయ్యేది మనకు అందరికి తెలుసు 4 pillars. కానీ ఆంధ్ర రాష్ట్రంలో ఏం జరిగింది? ఈ ప్రభుత్వము అధికారంలోకి రాగానే చీఫ్ సెక్రటరీ గారిని ఏ విధంగా అవమానకరంగా తీసేసి ఒక ఆర్డీఓ పోస్ట్ కి పంపించే విధంగా ప్లాన్ చేసుకొని మొత్తము ప్రభుత్వ యంత్రాంగం పనిచేసే వాళ్ళందరినీ భయంలోకి పెట్టి దాన్ని వాళ్ళ గుప్పెట్లోకి తీసుకున్నారు. సో దాన్ని పని చేయనీయకుండా కేవలం ప్రజా సేవకులు కాదు ఈ ప్రభుత్వానికి సేవకుల రకంగా మార్చుకున్నారు. సో ఒక పిల్లర్ పడిపోయింది 4 pillars లో. సెకండ్ ఏం చేసినారు, ఫస్ట్ నెల రోజుల్లో 1.5 నెలలో నాకు గుర్తులేదు ఎగ్జాక్ట్ గా, ఒక జియో తీసుకొని వచ్చి ప్రెస్ ని టార్గెట్ చేశారు. ప్రెస్ ని టార్గెట్ చేసి నాకు గుర్తుంది అసెంబ్లీ కౌన్సిల్ బిల్డింగ్ లోపలికి కొన్ని మీడియా హౌసెస్ ని, ఛానల్స్ అయితే ఉంది, పేపర్ వాళ్ళని అయితే రానియకుండా అడ్డుకున్నారు. సో ఒక ఎగ్జాంపుల్ ఏంటి అని అంటే, ఒక కెమెరామెన్ రావద్దు అని అంటే మాకు రైట్ ఉంది కదా, అందరి ప్రెస్ వచ్చినట్టు నేను వస్తున్నాను కదా అని అంటే వారి మీద ఒక కేసు పెట్టాడు. ఏంటంటే డ్రోన్ ఎగరేసి లేడీ కానిస్టేబుల్ బాత్రూమ్ లో స్నానం చేస్తుంటే ఈయన తీసాడని చెప్పి కేసు పెట్టి ఆయన తీసుకోపోయి అరెస్ట్ చేసి లోపల వేయడం జరిగింది. అంటే ప్రెస్ ని ఏ విధంగా టార్గెట్ చేసినారని చెప్పి ఒక చిన్న ఉదాహరణ. సో వారిని రానియకుండా చేశారు ఇది అసెంబ్లీకి, కౌన్సిల్ కి. సో అదే విధంగా ఎవరు వాళ్ళకి అనుకూలంగా ఉన్నారో వాళ్ళకి ఫండ్స్ నిధులు ఇవ్వటము, ఎవరు వ్యతిరేకంగా ఉన్నారో వాళ్ళకి ఆయన అప్పుడు చేయడం ఏంటి? ఓత్ తీసుకున్న ఫస్ట్ డేనే ఏబిఎన్ ఆంధ్రజ్యోతి అని చెప్పేసి దండం పెట్టి అప్పుడే ఓత్ రోజే గుర్తు చేశారు చేస్తున్నాం టార్గెట్ అని. కరెక్ట్ గా చెప్పారండి. మేము ఇన్ఫాక్ట్ స్పీకర్ గారి దగ్గరికి పోయి ఇష్యూ రేజ్ చేసాము. రేజ్ చేసిన తర్వాత ఆయన వర్బల్ గా మేము అట్లా చేయం పార్షాలిటీ అని చెప్పి చెప్తూ, కానీ ఎగ్జిక్యూషన్ మాత్రము చేస్తా ఉండేవారండి. సో దీన్ని ఏం చేయగలుగుతాం? సో 2 pillars ని కూడా పడగొట్టేశారు ఆంధ్ర రాష్ట్రంలో. 3వ పిల్లర్ లెజిస్లేచర్ మీరు తీసుకుంటే, కౌన్సిల్లో మీరు చేసే 3 capital bill తప్పు, ప్రజల అభిప్రాయం తెలుసుకుంటాము అని అన్నాం, దాన్ని అడ్డుకోవటం కూడా చేయలేదు మేము. సో కౌన్సిల్ నే రద్దు చేస్తాము అని చెప్పి లెజిస్లేచర్ ని కూడా టార్గెట్ చేయటం జరిగింది. అదే అసెంబ్లీలో మీరు చూస్తే కేవలము తెలుగుదేశం పార్టీని, మా నాయకుడిని, మా ఎమ్మెల్యేని తిట్టేదాన్ని, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారిని పొగుడుకునేదాన్ని తప్ప రెండో పని నాకు తెలిసి అసెంబ్లీలో అయితే వీళ్ళు చేయలేదు. సో 3వ పిల్లర్ కూడా పడిపోయింది.
లాస్ట్ మిగిలిండే ఒకటే ఒక పిల్లర్, 4 పిల్లర్లలో కోర్టు పైన కూడా ఏ విధంగా దాడి చేశారు, జడ్జిల పైన ఏ విధంగా అసభ్యకరమైన సోషల్ మీడియా పోస్టులు పెట్టినారు మనం చూసేమో. ఈ రోజు ఆంధ్ర రాష్ట్రంలో కొన్ని వేల కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ కేసెస్ ప్రభుత్వం పైన పడున్నాయి. సో అంటే కోర్టు పైన కూడా నమ్మకం లేదు ఈ ప్రభుత్వానికి, గౌరవించటం లేదు అని చెప్పి మనకు అర్థమవుతా ఉంది. కానీ ఇంకా ఆ పిల్లర్ పడిపోలేదు. సో ఒకటే ఒక సగం పిల్లర్ పైన ఈ రోజు మన రాష్ట్రము బ్యాలెన్స్ అవుతా ఉంది అని మనకు అర్థమవుతా ఉంది. ఇప్పుడు కమింగ్ టు గవర్నమెంట్, మినిస్టర్స్ పరిస్థితి ఏంటి అని అంటే, క్యాబినెట్ మీటింగ్ లో ఏ ఒక్కరు పెద్ద మాట్లాడే పరిస్థితి లేరు. గమ్ముగాడు పోతారు, తలకాయ ఊపేసి తలకాయలు పెట్టేసి వచ్చేస్తారు. సో ఒక చర్చ అనేది లేదు. మినిస్టర్లు ఒక డమ్మీగా తయారైపోయినారు. ఎంపీల పరిస్థితి అయితే పరమ ఘోరం. అసలు ఎవరు ఎంపీలు ఆంధ్ర రాష్ట్రంలో అని చెప్పి చెప్పగలిగే పరిస్థితి ఈ రోజు ప్రజలు ఉంటారా అంటే, ఆ స్థాయికి వాళ్ళ హోదాని, వాళ్ళ గౌరవాన్ని దిగదార్చినారు అని చెప్పి నేను తెలుపుకుంటున్నాను. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కేవలము వైఎస్ఆర్ పార్టీకి సంబంధించిన వాళ్ళు ఒక భజన మండలి. ఆడ సభల్లో పోయి మా జగన్మోహన్ రెడ్డిట్ట, మా జగన్మోహన్ రెడ్డిట్ట, ఒకరికి మించిన ఒక డైలాగులు కొడుతూ ప్రజాస్వామ్య స్ఫూర్తిని ఆ చట్టసభల్లో కేవలము భజన మండలి జగన్మోహన్ రెడ్డి గారిని పొగిడే స్థాయికి దిగజార్చినారు. ఇది అక్కడ ఉండే బాధాకరమైన పరిస్థితి. ఇప్పుడు చూస్తే ఇంకొక 1 మినిట్ అండి, నేను ముగించేస్తాను. 4-5 మొత్తం అడ్మినిస్ట్రేషన్ అంతా ఒక 4-5 పాలేగాళ్ల చేతుల్లో పెట్టేస్తారు. సో పాత రోజుల్లో మా రాయలసీమ ప్రాంతంలోనే వాళ్ళు పాలేగాళ్ళు అని చెప్పి, సో ఎంటైర్ పవర్ వాళ్ళ చేతిలో కాన్సన్ట్రేట్ అయ్యేది. సో ఈ రోజు కూడా టోటల్ ఎంటైర్ సెటప్ పవర్ అంతా ఈ మధ్యలో ఈ 4-5 చేతుల్లో, ఈ పాలేగాళ్ల చేతుల్లో పెట్టి ఈ రోజు రన్ అవుతా ఉంది. గతంలో కనీసం వైఎస్ఆర్ పార్టీ ఒక ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ లాగా రన్ అయ్యేదండి. ఎందుకంటే చెల్లి తల్లి ఉండేది. ఇప్పుడు చెల్లి తల్లిని కూడా మెడకాయ పెట్టి బయటికి దోసేసి కేవలము ఒక సోల్ ప్రొపరేటర్ కంపెనీ రకంగా తయారైపోయింది. ఒక నియంత, ఒక మొనార్క్ రకంగా, ఒక నియంత రకంగా, ఒక సోల్ బిజినెస్ టర్మ్ లో అయితే సోల్ ప్రొపరేటర్, లేదు అని అంటే అడ్మినిస్ట్రేటివ్ టర్మ్స్ లో అయితే ఒక నియంత, ఒక మొనార్క్ రకంగా తయారు చేసినారు. ఇది ఆంధ్ర రాష్ట్రంలో ఉండే పరిస్థితి. ఇప్పటిదాకా వచ్చిన లిస్టులలో ప్రకారము 65 మందిని మార్చేశారండి, 68 మందిని, 58 ఎమ్మెల్యేలు, 10 ఎంపీలు. ఎందుకు ఇటువంటి పరిస్థితికి వచ్చింది? ఎంత భయంకరమైన పరిస్థితి ఈ రోజు వైసీపీలో ఉందో ఈ నెంబర్స్ బట్టే మనం చెప్పొచ్చు. 25 సిట్టింగ్ ఎమ్మెల్యేల పరిస్థితి అయితే ఇంకా తేలలేదు. వాళ్ళందరూ 80% ఎస్సీ, ఎస్టీ, బీసీలు. కరెక్ట్ గా చెప్పారండి. ఇప్పుడు నేను సూటిగా ప్రశ్నించేది ఒకటి. ఇప్పుడు మీరు చూస్తే నరసరావుపేట ఎంపీ గారిది ఇష్యూలో ఫస్ట్ టైం వైఎస్ఆర్ నుంచి అనేక మంది ఎమ్మెల్యేలు ఆడ నుంచి వచ్చి మేము ఆయనకి ఇవ్వను అని చెప్పి చెప్పలేదు, గుంటూరుకి పోండి అని అన్నామే, కానీ ఆయన అంతలోపల రాజీనామా చేశారని చెప్పి వాళ్ళు సంజాయిషి ఇచ్చుకునే పరిస్థితికి వచ్చినారు. ఇంతకు ముందు యాటిట్యూడ్ లేదు. సో భయం చుట్టుకుంది వాళ్ళలో అని చెప్పి క్లియర్ గా ఈ స్టేట్మెంట్స్ బట్టే మనకు అర్థం అవుతా ఉంది. ఇంతకు ముందు ఉంటే ఉండండి, పోతే పోండి అని మాట్లాడే వాళ్ళు ఈ రోజు భయపడుతున్నారు. అదే విధంగా గంటా శ్రీనివాస్ గారు ఇచ్చిన లెటర్ ఎప్పుడు ఇచ్చినారండి? రెసిగ్నేషన్ లెటర్ ఎప్పుడో వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఇష్యూ అప్పుడు. కానీ ఈ రోజు దాని మీద యాక్షన్ తీసుకొని స్పీకర్ గారు ఇష్యూ చేశారనంటే, అంటే ఈ 2-2.5 సంవత్సరాలు వారికి ఎందుకు గుర్తు రాలేదు? అంటే వారి డ్యూటీ వారు చేయలేదా? లేకపోతే ఈ పాయింట్ లో వారు యాక్షన్ తీసుకుంటున్నారు అని అంటే దాని వెనకాల ఉండే భయమో కుట్రో ఏందో మనం ఒకసారి ఆలోచించాలి. సో ఇప్పుడు నేను ఓవరాల్ పిక్చర్ పెట్టడం జరిగింది. ఏ విధంగా వ్యవస్థల్ని నాశనం చేశారు. మీకు ఇంకొక పాయింట్ కూడా మరి గుర్తుందో లేదో, మీరు చెప్పిన వాటిల్లోనే ఈ బయటకు వచ్చి రాజీనామా చేసిన వాళ్ళలో చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని తిట్టలేదని కూడా చీటీలు జరిగినాయి. అవునా కాదా? చాలా మందికి మిమ్మల్ని తిట్టలేదని చీటీ జరిగింది. ఇప్పుడు భోజనాలకు వెళ్ళి పక్క రాష్ట్రం ముఖ్యమంత్రి భోజనాలకు అటెండ్ అయినందుకు జరిగింది. మిమ్మల్ని తిట్టలేదని చింపేశారు కొంతమందికి. ఈ రీజన్ చూడండి. మీరు చాలా కరెక్ట్ గా చెప్పినారు. నేను ఒక ఉదాహరణ చెప్పాలండి. మా కౌన్సిల్ చైర్మన్ గా వైఎస్ఆర్ పార్టీకి సంబంధించిన వారే ఎలక్ట్ అయినారు. సో చైర్మన్ ఎలక్ట్ అయినారని చెప్పి నేను ఒక విందు భోజనము పెడితే క్లియర్ గా జగన్మోహన్ రెడ్డి గారి ఆఫీస్ నుంచి ఇన్స్ట్రక్షన్స్ అంట, టీడీపీకి సంబంధించిన ఎమ్మెల్సీ మీరు పోవద్దు అని చెప్పి. అంటే క్లియర్ గా ఒక డివైడ్, పొలిటికల్ డివైడ్, ఒకరొకరు కొట్టుకోవాలా, కలవకూడదు, మాట్లాడకూడదు అనే మనస్తత్వము వైఎస్ఆర్ పార్టీలో ఉండే వాళ్ళది. అదే విధంగా ఎవరు తిడతారో, ఎవరు దూషిస్తారో,
ఎవరు అటాక్ చేస్తారో అంటే ఫిజికల్ గా వాళ్ళకి ప్రమోషన్స్ వచ్చినాయి. గతంలో బుద్ధ వెంకన్న గారు మా వేరే నాయకుల పైన అటాక్ చేసిన వాళ్ళకి చైర్మన్ పదవి ఇచ్చింది మనం చూసాం. చంద్రబాబు నాయుడు గారి ఇంటిపైకి అటాక్ కి వస్తామని ఆయనకి మంత్రి పదవి ఇచ్చింది మనం చూసాం. సో క్లియర్ గా ఎవరు తిడతారో, ఎవరు టీడీపీ మీద ఘర్షణకి లేకపోతే కొట్టేదానికి వస్తారో అటువంటి వాళ్ళకి ప్రమోషన్స్ ఇవ్వడం జరిగింది. క్లియర్ కట్ వైఎస్ఆర్ పార్టీలో ఎవరన్నా ఉండాలా అని అంటే నోటికి వచ్చినట్టు మాట్లాడాలా, దూషించాలా, ప్రజా సమస్యల కన్నా తిట్టే పనికి ఎక్కువ చేయాలా. లాస్ట్ మాట చెప్పి నేను ముగిస్తాను. లోకేష్ గారి పాదయాత్రలో మీరు చూస్తే అన్ని వేల కంప్లైంట్స్ మాకు రావటం జరిగింది. ప్రతిరోజు ఇంటెలిజెన్స్ వాళ్ళు ఏవి సమస్యలు ఉన్నాయి, ఎవరెవరు కంప్లైంట్ చేస్తున్నారని చెప్పి ఫోటోలు కూడా తీసుకుంటుండారు. కానీ ఆ ఎంటైర్ పాదయాత్ర లోకేష్ గారిని, టీడీపీని, చంద్రబాబు గారిని తిట్టేది తప్ప ఒక సమస్య అన్నా వాళ్ళు తేల్చినారా? ఒక్క సమస్య అన్నా ఇదిగో మీకు వచ్చిన కంప్లైంట్ పైన మేము యాక్షన్ తీసుకుంటున్నాము అని అంటే ఎంత నిర్లక్ష్య ధోరణిలో ఈ పార్టీ, వైసీపీ పార్టీ ఉంది, ప్రజల్ని పట్టించుకునే పరిస్థితిలో లేదు అని చెప్పి నా ఓపెనింగ్ కామెంట్స్ నేను ముగిస్తున్నానండి. రైట్. డివి శ్రీనివాస్ గారితో కూడా మాట్లాడదాం. డివి శ్రీనివాస్ గారు నమస్తే అండి. నిన్న కూడా మనం చూసాం, మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ ఒక స్టేట్మెంట్ ఇవ్వడం కూడా చర్చ అయింది. ఎప్పుడు తెల్లారుతుందో, ఎప్పుడు చీకటి పడుతుందో మాకే అర్థం కావట్లేదు అన్నారు. ఇట్స్ అ బిగ్ స్టేట్మెంట్. ఒక రకంగా పరిస్థితి ఎలా ఉంది అన్నది ఆయన చెప్పకనే చెప్పారు. ఈ రాజీనామాలు, ఈ నిరసనలు ఎట్లా చూస్తారు అధికార పార్టీలో? దీన్ని మీరు ఎట్లా విశ్లేషిస్తారు? ఏ కోణంలో ఎటు వెళ్తుంది ఇది? ముందుగా మీకు, ఏవిఎన్ వీక్షకులకు, దీపక్ రెడ్డి గారికి, గాది వెంకటేశ్వర గారికి అందరికీ కూడా గుడ్ మార్నింగ్. వైసీపీలో ఇవాళ ఈ కనపడుతున్న ఇష్యూస్ అన్ని కూడా చూస్తుంటే నాకేదో ఒక పాట గుర్తొస్తుందమ్మా. ఆ మధ్య ఒక మంచి సాంగ్ ఒకటి వినేవాడిని, రజనీకాంత్ అల్లుడో ఎవరో ఒక పాట పాడాడు. అంటే నాకు పాట రాదు కానీ జస్ట్ హమ్మింగ్. ఏంటి, వై దిస్ కొలవరి కొలవరి డియర్, వై దిస్ కొలవరి, వై దిస్ కొలవరి కొలవరి వైసీపీ. కొలవరి అంటే మీనింగ్ ఏంటో ఎతికాను, నాకంత అర్థం కాలేదు. కానీ మన దీపక్ రెడ్డి గారి మేధావి తనే చెప్పాలా. మర్డరస్ రేజ్ అనో ఏదో వచ్చింది, క్రాంకీ పర్సన్ అన్నట్టుగా ఏదో వచ్చింది. అంటే పిచ్చోడి చేతిలో రాయనో ఏదో అనేవాళ్ళు మనకి. తెలుగుదేశం చంద్రబాబు గారు, లోకేష్, పవన్ కళ్యాణ్ పిచ్చోడి చేతిలో రాయి, పిచ్చోడి చేతిలో రాష్ట్రం, ఇదేమో గాని పిచ్చోడి చేతిలో పార్టీ చూస్తున్నాం. ఆ పార్టీని ఎందుకు ఆయన ఇంతగా చీల్చి చెంగాడుతున్నాడో అర్థం కావడం లేదు. అంటే ఎందుకింత భయం, ఎందుకింత అభద్రత జగన్మోహన్ రెడ్డిలో ఇవాళ వచ్చాయి. ఇప్పుడు ఎన్టీఆర్ మనకి 1994లో ఇంతకన్నా గొప్ప మెజార్టీతో గెలిచారమ్మా. ఏంటి, దగ్గర దగ్గర 216 సీట్లలో స్వీప్ చేసి పారేశారు. అసలు అపోజిషనే లేదు. ఏది, అప్పట్లో జనార్దన్ రెడ్డికి హోదా కూడా లేదనమాట. అలాంటి 216 సీట్లతో గెలిచిన ఎన్టీఆర్ కి లేని అభద్రత ఈ 151 సీట్లు ఆయన జగన్మోహన్ రెడ్డికి ఎందుకు వచ్చింది? వాళ్ళ నాన్న రాజశేఖర రెడ్డి కూడా 180 సీట్లు కొట్టారు, చంద్రబాబు కూడా 185 సీట్లు కొట్టారు. వాళ్ళకి లేనటువంటి అభద్రత, భయం జగన్మోహన్ రెడ్డిలో ఎందుకు వచ్చాయి అంటే, ఇప్పుడు దీపక్ రెడ్డి గారు చెప్పిన దాని ప్రకారం మనకు ఒక 4-5 యుద్ధాలు కనపడుతున్నాయి. ఏంటి, ఫ్యామిలీ వార్, పార్టీ వార్, స్టేట్ వార్, సివిల్ వార్, మీడియా వార్, ఇవన్నీ కూడా తను మాట్లాడారు. ఫ్యామిలీ వార్ అంటే ఓకే, మీరు అన్నారు ఏంటది, ఇంటి పోరు. మనకి ఎన్టీఆర్ పాత సినిమా ఏదో ఉండేది, తల్లా పెళ్ళామానా, తల్లా పెళ్ళామా. ఇంటి పోరు కాదు, ఎంతెంతయ్యా, విశ్వదాభిరామ, ఇంద్రవేమ, ఏదో చెప్పండి. తల్లా పెళ్ళామా కాస్త ఇప్పుడు ఏమవుతుందంటే తాడేపల్లి ప్యాలెస్ లో చెల్లా పెళ్ళామా అనే సినిమా ఆడుతోంది. అంటే చెల్లి వైపా, పెళ్ళాం వైపా, ఇది ప్రతి ఇంట్లో ఉండేదే. సరే, అది ఇంటి పోరు, లెట్ దెమ్ గో టు హెల్. ఏది, ఆ ఫ్యామిలీ చూసుకుంటుంది, ఆ కుటుంబం చూసుకోవాలా. పార్టీ వార్ ఏంటి, ఆ పార్టీలోనే ఒక యుద్ధం, అంతర్యుద్ధం అన్నమాట. ఏంటి, మీరు చెప్పిన లిస్ట్ అంతా కూడా మనం చూసినట్లయితే బీసీ ఎంపీ సంజీవ్ కుమార్ గారు, బీసీ సీనియర్ ఎమ్మెల్యే పార్థసారథి గారు, బీసీ ఎమ్మెల్యే అతను సీనియర్ మన గురజాల జంగా కృష్ణమూర్తి గారు, మొత్తం వీళ్ళందరూ కూడా అర్ధర్, రక్షణ నిధి, ఎలీజా, ఎస్సీ ఎమ్మెల్యేలు, ఎంఎస్ బాబు, జొన్నలగడ్డ పద్మావతి, వీళ్ళంతా ఎలా బరస్ట్ అయ్యారు? ఆత్మ గౌరవం లోపించింది అంటున్నారు. ఎంత అవమానాలు పడుతున్నారు. పేదలకు పెత్తందారులకు మధ్య యుద్ధం కాదమ్మా,
నువ్వు అన్నావు ఇందాక ఈయన కామెంట్స్ గురించి జగన్మోహన్ రెడ్డి. ఇవాళ ఆంధ్రప్రదేశ్ లో జరుగుతోంది అహంభావానికి ఆత్మగౌరవానికి మధ్య యుద్ధం జరుగుతోంది. ఆయన పార్టీలోనూ అదే యుద్ధం, ఆయన కుటుంబంలోనూ అదే యుద్ధం, రాష్ట్రంలోనూ అదే యుద్ధం అన్నమాట. ఏంటి? అహంభావానికి ఆత్మగౌరవానికి మధ్య యుద్ధంగా మనం ఆంధ్రప్రదేశ్ లో చూస్తున్నాం. ఎందుకు ఇంత అణిచివేత? బీసీ, ఎస్సీ, ఎస్టీ, ముస్లింల పైన తీవ్ర హింస మనం చూశాం. ఆయన నిన్న ఉరవకొండలోనో ఎక్కడో జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ ఏమన్నారు? ఏదో స్టార్ క్యాంపైనర్లు అని ఆయన చెల్లిని ఉద్దేశించి అన్నట్టుగా మనకు కనపడింది. నేరుగా చెల్లినే అనొచ్చు కదా. షర్మిల చంద్రబాబు స్టార్ క్యాంపైనర్ గా మారిందని ఆమె ధైర్యంగా మాట్లాడుతోంది. ఎవరు? షర్మిల. ఆమె నిర్భీతిగా అన్న పరిపాలనను నేను ఛాలెంజ్ చేస్తుంది, రండి అభివృద్ధి చూపించండి అని ఆవిడ ఛాలెంజ్ ఓపెన్ గానే చేస్తుంది. జగన్ అన్న చూపి నీ అభివృద్ధి ఏంటి, నేను వస్తాను అని. అవును, వాళ్ళ బాబాయి ఆమెకేదో ఆంధ్రప్రదేశ్ గురించి ఏం తెలుసు, అధ్యయనం చేసిందా, ఈ 10 రోజుల్లో చదివేసిందా, అభివృద్ధి మేము చూపిస్తామనో ఇవాళ బాబాయి స్వీకరిస్తున్నాను అందావిడ. అవునవును. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి బాధితులమ్మా వీళ్ళంతా. ఇవాళ జగన్ బాధితులే జగన్ కి స్టార్ క్యాంపైనర్లు అన్నమాట. ఇంకా ఆయనకు వేరే స్టార్ క్యాంపైనర్. ఇక్కడ ఒక్క పాయింట్ చెప్పండి. ఇప్పుడు జనరల్ గా ఒక అధికార పార్టీ ఒక ప్రతిపక్షం ఉన్నప్పుడు జనరల్ గా అటు నుంచి ఇటు ఇటు నుంచి అటు వెళ్ళడం సహజమైన. ఈ ఎన్నికల ముందు జరుగుతున్న ఈ తంతు ఇంత వేగంగా ఇంత పడిపోవడం అనేది ఒక టీడీపీయో జనసేనో వికెట్లు వేస్తేనో వాళ్ళు బౌలింగ్ చేస్తే ఇక్కడ పడ్డ వికెట్లు కాదు ఇవి. ఇక్కడ సెల్ఫ్ గా తన్నేసుకున్న వికెట్లు ఇవన్నీ. అంటే హిట్ వికెట్లు. ఆడలేనాడు బ్యాట్ స్టంపులు చేసి కొట్టేసుకుంటాడు. లేదు భయం, అవతల బౌలింగ్. ఇప్పుడు తెలుగుదేశం ఫాస్ట్ బౌలింగ్, జనసేన స్పిన్ బౌలింగ్. ఆడలేనాళ్ళు కూడా స్టంపులు ఏం చేస్తారు? బ్యాట్ తో కొట్టేసుకుంటారు, వెళ్ళిపోతారు అనమాట. హిట్ వికెట్ ఏదో అంటాం, హిట్ అవుట్ కింద. అంటే జగన్మోహన్ రెడ్డిని ఈ పరిస్థితుల్లో మనం చూడలేదమ్మా. ఆయనలో ఇంత భయం వస్తుందనేది అసలు ఊహించినటువంటి అంశం. అంటే ఆయన వైఫల్యాలే ఇవాళ జగన్మోహన్ రెడ్డిని ఇంత భయపెడుతున్నాయి. ఇప్పుడు వేరే స్టార్ క్యాంపైనర్లు ఎందుకు? ఆయన పాడుపెట్టిన పోలవరం ఒక స్టార్ క్యాంపైనరు, ఆపేసిన అమరావతి ఒక స్టార్ క్యాంపైనరు, నిలిపేసిన పేదల ఇళ్ళు, ఇవన్నీ కూడా స్టార్ క్యాంపైనర్లే కదా. తనకి స్టార్ క్యాంపైనర్లు లేరు అనే ఒక సానుభూతి పొందే ప్రయత్నమా, సింపతి మళ్ళా పొందాలన్న తాపత్రయమా? సింపతికి ఆయన ఎలా అర్హుడవుతాడు? ఎందుకని? ఆయన ఇప్పుడు బాధితుడు కాదు. ఆయన ఏంటి, నన్ను జైల్లో పెట్టారు, నేను బాధితుడిని అని జనంలోకి వెళ్ళిపోయేసారి సింపతి పొందాడు. ఇప్పుడు సింపతి ఎలా వస్తుంది? ఆయన ఎక్కడున్నాడు? సీఎం గా ఉన్నారు. ఆయన సీఎం గా కాలు కింద పెట్టకుండా హెలికాప్టర్లో స్పెషల్ ఫ్లైట్లలో తిరిగి ఆయనకి సింపతి వస్తుందా? ఇంకా సింపతి పొందాలన్న ఆరాటం ఏంటి? దేశంలోనే సంపన్న సీఎం కదా, ఆయనకి సింపతి ఎలా వస్తుంది? 5 ఏళ్ల వైఫల్యాలని ఈ ఎమ్మెల్యేల మీద, ఎంపీల మీదకి, వీళ్ళ మీదకి నెట్టేస్తాయి, మరుగున పడిపోతాయా? ఇప్పుడు మీరు అన్నారు ఇవన్నీ కళ్ళ ముందు కనిపిస్తున్నాయి. అమరావతి, పోలవరం, ఆయన చెప్పిన సిపిఎస్ రద్దు, వారంలోగా జాబ్ క్యాలెండర్ అన్ని కనపడుతున్నాయి కదా. మరి ఈ వైఫల్యాలు వీళ్ళ మీదకి నెట్టేసి వీళ్ళే అని చెప్పి వెళ్ళి మీ బిడ్డను రక్షించండి, టీడీపీ జనసేన ఇట్లా చేసేస్తుంది, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఇట్లా రాసేస్తుంది అంటే అయిపోద్దా? జనరల్ గా ఎవరైనా 2 రకాలుగా ఉంటారు. ఏది? ప్రతి వ్యక్తి కూడా. ఒకటి, తన విజయాలకు సహకరించిన వాళ్ళకి ధన్యవాదాలు తెప్పుతూ ఒక గ్రాటిట్యూడ్ గా ఉండే వ్యక్తిని చూసాం. తర్వాత తన వైఫల్యాలను ఇతరుల నెత్తిన వేసి తప్పించుకునేటటువంటి 2వ రకాన్ని చూసాం. ఈయన సెకండ్ టైప్ అన్నమాట. ఏంటి? తన వైఫల్యాలని ఇవాళ అర్ధర్ నెత్తినో, అలీజా నెత్తినో, పద్మావతి నెత్తినో, లేకపోతే పార్థసారథి, సంజీవ్ కుమార్ నెత్తిన పడేసి తప్పించుకోవాలా? ఎంపీలని ఎందుకు ఇంతమందిని మార్చాడు? 10 మంది ఎంపీలను మార్చేశాడే ఈ 4 లిస్టులలో. అంటే ఏంటి? ప్రత్యేక హోదా తేలేకపోయాననే వైఫల్యం, విభజన చట్టం అంశాలు అమలు చేయలేకపోయాననే వైఫల్యం, ఈ ఎంపీలను ఎత్తునేసేసి వాళ్ళని తప్పించటమా? కొత్త బొమ్మలు తెచ్చినంత మాత్రాన కొత్త సినిమా ఆడదమ్మా. ఎందుకంటే కొత్తగా నువ్వు పనిచేయాలి, కొత్తగా ఒక అభివృద్ధిని తీసుకురావాలి, కొత్తగా సంక్షేమం అందించాలా. ఈయన ఇచ్చిన సంక్షేమం ఏంటి? 100 స్కీములు రద్దు చేశాడంట, ఇంకేదో ఒక 50-60 స్కీములు పెట్టాడు. అంటే ఒక చేతితో ఇచ్చేసి ఇంకో చేతితో తీసేస్తే ప్రజలు ఎలా ఊరుకుంటారు? ఒక్క మాటలో సింపుల్ గా డైరెక్టర్ బాగోపోతే పెద్ద స్టార్లు పెట్టినా సినిమా ఆడదు. సింపుల్.
అంతే కదా, అట్టర్ ఫ్లాప్ అయిపోతుంది. ఎలా చూస్తారు? వాళ్ళంతా మళ్ళీ మీ టీడీపీ జనసేనకే వస్తున్నారు. ముందుగా మీకు అలానే పెద్దలు శ్రీనివాస్ గారికి, దీపక్ రెడ్డి గారికి శుభోదయం అండి. ఏబిఎన్ న్యూస్ కూడా శుభోదయం. ఇప్పుడు నేను ఎప్పుడు అంటుంటాను, రాజకీయ పార్టీ వేరు, రాజకీయాన్ని వ్యాపారంగా ఎంచుకున్నటువంటి పార్టీలు వేరు. రాజకీయ పార్టీని అనుకోండి, పూర్తిగా రాజకీయం చేసి ప్రజలకు మంచి చేద్దాం, ఒక సేవాభావంతో వచ్చినటువంటి రాజకీయ నాయకులైతే వాళ్ళకి కామన్గా ఉంటుంది. ఒకసారి గెలిచారు, ఒకవేళ రెండోసారి వాడిపోయినా కానీ సో మేము సరిగా చేయలేదేమనే భావంతో ముందుకెళ్తారు తప్పితే, ఇట్లా మీరన్నట్టుగా అనిశ్చితి, లేకపోతే ఇందాక శ్రీనివాస్ గారు చెప్పినట్టుగా వైద్య స్కోలవేరి, ఇవన్నీ ఉండవలసిన అవసరం లేదు ఒక స్వచ్ఛమైన రాజకీయ నాయకుడికి. కానీ ఈ పదే పదే మాట్లాడే ఈ పెద్ద మనిషి రాజకీయ నాయకుడి కంటే కూడా ముందు ఏంటి, నేను ప్రస్థానం ఏంటి, వ్యాపారస్తుడు కదా. ముందు కాదు, ఇప్పుడు కూడా వ్యాపారస్తుడే కదా, ఇప్పుడు కూడా స్టిల్ ఆయన ఏంటంటే పెద్ద వ్యాపారస్తుడు. ఈ దేశంలోనే గొప్ప గొప్ప వ్యాపారస్తున్నటువంటి అదాని, బిర్లాలతో పార్ట్నర్షిప్లు పెట్టుకున్నటువంటి వ్యాపారస్తుడు అతను. సో సహజంగా వ్యాపారస్తుడు ఎప్పుడు కూడా లాభం ఎత్తుక్కుంటాడు. ఎక్కడ లాభం వస్తే అక్కడ పెట్టుబడి పెడతానికి ముందుకెళ్తుంటారు, వాళ్ళ గుణం అది. ఇక్కడ కూడా అదే గుణాన్ని చూపిస్తున్నాడు. దాంట్లో మనము ఏదో అనుకుంటున్నాం కానీ ఆయన కరెక్ట్గానే ఉన్నాడు. ఆయన నాకు లాభమే పరమావధి, కానీ నాకు ప్రజలకు మంచి అనేది కదా. నా పరమావధి అంటే నాకు లాభం ఎట్లా వస్తుంది అనే ఆలోచనే. ఆ లాభాల్లో ఎంచుకున్నటువంటి మాట ఈ బటన్ నొక్కేది. ఏదో వాళ్ళకి ఇచ్చేసేస్తే ఈయన సొమ్ము ఇచ్చినట్లుగా ప్రజల సొమ్మే ప్రజలకు ఇచ్చేస్తూ వాళ్ళ నాన్న పేరు, ఈయన పేరు, పాపం ఎందుకని వాళ్ళ అమ్మగారి పేరు వదిలేశాడు. మరి ఆమెతో మధ్యలో కాంట్రవర్సీ వచ్చింది కదా, లేకపోతే వాళ్ళ అమ్మగారి పేరు అయినా పెట్టాడేమో ఇంకో పథకానికి, అది వదిలేసేసి వీళ్ళిద్దరు పేర్లు పెట్టుకుని పద్దాక నొక్కే అనేది ఏంటది అంతా లాభం. కేవలం పూర్తిగా ప్రజల సొమ్మును ప్రజలకు ఇచ్చి, అది నేనేదో ఇచ్చేసాను డబ్బులు ఇస్తాను కాబట్టి ఓట్లేండి అని ఒక ఎత్తు. ఇక రెండోది ఇవాళ ఏంటి, ఇవాళ ఎందుకు ఈ ట్రాన్స్ఫర్లు మాట్లాడితే, నిన్న కూడా ఏదో మాట్లాడుతున్నాను కదా, స్టార్ క్యాంపెయినర్లు వాళ్ళందరికీ ఉన్నారు, నాకు మీరే క్యాంపెయినర్లని. మరి జనమే క్యాంపెయిన్లు అన్నంతటువంటి నమ్మకం ఈయనకుంటే, అది నిజంగా ఈయన గుండెల్లోంచి వచ్చిన మాట అయితే ఈయన ట్రాన్స్ఫర్ చేయాల్సిన అవసరం లేదు కదా ఎమ్మెల్యేని, లేకపోతే కొంతమందికి సీట్లు తీసేయాల్సిన అవసరం లేదు కదా. ఈయన చెప్తుంటాడు కదా పదే పదే ప్రతిసారి ఏం చెప్తాడు, నాకు దేవుడు ఆశీస్సులు ఉన్నాయి, మీ ఆశీస్సులు ఉన్నాయి, ఈ ప్రతిపక్షాలను నేను బేకలేరు అని మాట్లాడేటటువంటి ఈ పెద్ద మనిషి ఇవాళ పాపం ఎందుకు పిక్కుంటున్నాడు? ఆయనదాయనే, మేము ఎట్లా బేకలా, మాకేం అవసరం, ఆయన బేకాల్సిన అవసరం మాకులే. ఆయనే ఎందుకు పిక్కుంటున్నాడు? ఇవాళ రెండు చేతులు బట్టి పిక్కుంటున్నాడు కదా, ఇవాళ కూర్చొని లోపల కూర్చొని జరుగుతుంది అదే కదా. అంటే ఏంటంటే వ్యాపారము ఇవాళ నష్టాల్లోకి వెళ్ళే పరిస్థితి కనిపిస్తుంది. దానికి వ్యాపారంలో నష్టపోతాను అనేది కనిపిస్తుంది. సో వీళ్ళనందరినీ పక్కన పెట్టేసేసి మంచి మంచి వాళ్ళని తెచ్చుకుని మళ్ళీ వ్యాపారం ఏ రకంగా చేయొచ్చు అనే ఆలోచనతోనే ఇవాళ నియోజకవర్గాల మార్పులు కానీ, కొంతమందిని తీసేయటం కానీ, ఇవన్నీ కూడా మనం ఏంటంటే అనేదో కంగారు పడిపోట్ల ఊరికే సభల మీదే పెత్తందారులు పేదలు, ఎవరు పెత్తందారులు పేదలు ప్రజలకు అర్థం కావట్లేదా? ఏ ఒక్క పేదవాడికైనా నువ్వు సీట్ ఇచ్చే ధైర్యం నీకుందా? మాటలు కాదు కదా, నోటితో నుంచి మాట వచ్చిందని చెప్పడం కాదు కదా. ఏ ఒక్కడికైనా నువ్వు ఇవాళ మార్చిన వాళ్ళలో కానీ, నువ్వు తీసుకొచ్చి పెట్టిన వాళ్ళలో కానీ 100 కోట్ల ఆస్తులు లేకుండా వీడు మామూలుగా ప్రజలు సేవ చేసేవాడు, వీడికి నేను గెలిపించుకుంటాను ఎందుకంటే నాకు దేవుడు ఆశీస్సులు ఉన్నాయి, ప్రజల ఆశీస్సులు ఉన్నాయి, ప్రజలే నా క్యాంపెయిన్లు అని చెప్పే పెద్ద మనిషి అసలు మార్చవలసిన అవసరం ఏముంది? సో పోనీ మార్చిన తర్వాత ఎవరికైనా ఒక్కడైనా సరే 100 కోట్ల ఆస్తులు లేనటువంటి వ్యక్తిని తీసుకొచ్చి అక్కడ పెట్టాడా? అందరూ 100 కోట్లు ఉన్నవాళ్ళే కదా. మరి ఎట్లా పెత్తందారులు ఎవరు పేదలు? ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తున్నారు వాళ్ళ. సో ఈంది ఒక 5 సంవత్సరాలకి వ్యాపారం ఆంధ్ర రాష్ట్రంలో చూసుకుంటే ప్రజలు ఇచ్చారు అవకాశం, కానీ వాళ్ళ అవకాశం ఇచ్చే పరిస్థితిలో లేదు. ఈయన వ్యాపారం పూర్తిగా లాసులోకి వెళ్ళిపోయే పరిస్థితి వాళ్ళ ఆంధ్ర రాష్ట్రంలో ఉంది కనుకనే ఇవాళ ఆయనలో అనిశ్చితి కానీ, ఆ మాటలు మాట్లాడటం కానీ ఇవన్నీ. సో ఆయన ఏంటంటే నేనేదో తెలివిగా మళ్ళా వ్యాపారంలో పెట్టుబడి పెడుతున్నాను అనుకుంటున్నాడు. ఎవరో కొంతమందిని తీసుకొచ్చి కృష్ణా జిల్లా నుంచి తీసుకొచ్చి మా జిల్లాలో పెట్టి, మా జిల్లా వాళ్ళని ప్రకాశం జిల్లా పంపించి, ఈ రకంగా కొంతమందిని తీసేసి కొంతమందిని ఎక్కడి నుంచి తెచ్చుకుని, ఇవన్నీ నేను పెద్ద వ్యాపారం మళ్ళా చేస్తున్నాను అనుకుంటున్నాడు పాపం. కానీ ఈయన పెట్టుబడి పెట్టేది కూడా నష్టాలే వస్తాయి, నష్టాల్లోకి పోతుంది అనేది ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో జరగబోయేది. ఎందుకంటే ఇతని వ్యాపారానికి
అంతం అయిపోయింది. ఇతని వ్యాపారానికి టైం అయిపోయింది. ఏవైనా వ్యాపారం కొంతకాలం ఉంటుంది. ఈయన వ్యాపారం అయిపోయింది. ఇక ఈ 2024 సంవత్సరం ఏప్రిల్తోనే ఇతని వ్యాపారం అయిపోద్ది. అందుకనే ఇప్పుడు కూడా మీకు తెలుసలేదు, ఇష్టానుసారంగా వ్యాపారం చేస్తున్నాడు. ఇష్టానుసారంగా అసలు ఎలాంటి పర్మిషన్స్ లేకుండా కృష్ణానది గోదావరి నది నుంచి కానీ అసలు ఏముంది, ఒకటేముంది, ఎక్కడ కనిపిస్తే అక్కడ రాష్ట్రంలో ఉన్నటువంటి ఇసుకనంతా ఏ రకంగా తోలుతున్నాడో చూస్తున్నాం. ఏ రకంగా కొండలు కొట్టేస్తున్నాడో, కొండలు కొట్టడానికి కొత్త పాలసీ పెట్టారు. ఇదివరకు లీజుకి ఇచ్చేవాళ్ళు, ఇప్పుడు ఆ లీజుదారుల మీద ఇంకొక లీజుదారుని పెట్టాడు తీసుకొచ్చి. ఒక్కొక్క జిల్లాని ఒక 200 కోట్లకు 300 కోట్లకు అమ్మేసుకున్నాడు. వాళ్ళు ఆ క్వారీల దగ్గర నుంచి వసూలు చేసుకుంటారంట. అంటే ఏ రకంగా ఈ 2 నెలల్లో కూడా నేను దిగిపోయే ముందు కూడా వ్యాపారం చేసుకోవచ్చని కొంత స్తబ్దుగా ఉన్నారు, నోరు మెదపకుండా ఉన్నారు, కోల్డ్ వార్ ఉందని అనుకున్నా. ఇప్పుడు డైరెక్ట్ అటాక్ గా మారిపోయింది. వాళ్ళు అంతా ఓపెన్ అయిపోతున్నారు. వచ్చి మరి అని పడేసి టీడీపీ జనసేనకు వచ్చేస్తున్నప్పుడు ఇది మీకేం ఇబ్బంది అవదా? రేపు వాళ్ళిద్దరిన ఎలక్షన్ లో మొత్తం బిలబిరామంట మీకు ఇక్కడ బాగున్నాయి వైబ్స్, ఇక్కడ మీరు గెలిచే అవకాశాలు ఉన్నాయి అని అనిపిస్తున్నప్పుడు అందరూ వస్తే మీకు ఇబ్బంది అవుదా? అది అంటే ఒక రాజకీయ పార్టీగా ఏంటంటే బలం పెంచుకోవడానికి తెచ్చుకుంటారు. జనరల్గా రాజకీయాలు ఏంటంటే ఎవరు వచ్చినా కానీ రాజకీయాల్లో చేర్చుకుంటారు. కానీ నా వ్యక్తిగతంగా నేనైతే ఏమేమి తెలుసుకున్నానంటే, ఇక్కడ ఏ చెట్టు పచ్చగా ఉంటే ఆ చెట్టు మీద వాడేవాళ్ళు కొంతమంది ఉంటారు. ఏ చెట్టు పచ్చకుండా ఆ చెట్టు దగ్గరికి వెళ్ళిపోతారు. నాకు చెట్టు పచ్చగా ఉన్న చెట్టు మీదే ఉంటా అని చెప్తే నేను ఆ చెట్టుని చిగురుద్దామనే ఆలోచన ఉండదు వీళ్ళకి. అసలు నీళ్లు పోసి ఆ ఎండిపోయే చెట్టుని పెంచుదామనే ఆలోచన లేకుండా ఎక్కడ పచ్చగా ఉంటే అక్కడికి వచ్చేవాళ్ళు కొంతమంది ఉంటారు. వాళ్ళ విషయంలో మాత్రం ఖచ్చితంగా మా పార్టీ అయితే జాగరూకతగా ఉంటాం. మా పార్టీలో ఊరికనే ఏదో ఎగిరొచ్చేసి మాకు ఇక్కడ లాభం వస్తే లాభం పెట్టుబడి పెడదామన్న వాళ్ళ విషయంలో అయితే నాకు తెలిసినంత వరకు మా నాయకుడు జాగ్రత్తగానే ఉన్నాడు. అలాంటి వాళ్ళ పట్ల మేము జాగ్రత్తగా ఉంటాం. కానీ రాజకీయం అంటే వ్యాపారం కాదు, రాజకీయం అంటే సేవ అని నేనైతే మళ్ళీ చెప్తున్నాను. వీళ్ళు కూడా ప్రజలకు సేవ చేద్దాం, ఈ రాష్ట్రంలో అభివృద్ధిలో కానీ ఈ ప్రజలకు మంచి చేసే దాంట్లో కానీ మనం భాగస్వాములు అవుదాము అనే ఆలోచనతో ఉన్నటువంటి రాజకీయ నాయకులతో ఓకే. కానీ కేవలం మేము వ్యాపారమే, మాకు వ్యాపార ధోరణే మాది, వ్యాపారమే అనుకున్న వాళ్ళ విషయంలో మాత్రం ఖచ్చితంగా జనసేన పార్టీ జాగరూకత ఉంటుంది. ఎట్టబడితే అట్లా వచ్చిన వాళ్ళని మేమైతే మా నాయకుడు అయితే హక్కును చేర్చుకుంటాడని నేనైతే అనుకోవట్లేదు. కానీ రాజకీయాల్లో అనాదిగా చూస్తున్నాం ఏంటంటే ఒక నాయకుడు వస్తే చేర్చుకుంటారు, అది పార్టీకి బలం అనుకున్నప్పుడు. కానీ మేము మా నాయకుడు సిద్ధాంతం మీరు చూస్తూ ఉంటారు. 25 సంవత్సరాలు ప్రస్థానం పెట్టుకున్నాం మేము. ఇవాళ రాగానే మేమేదో అధికారంలోకి వచ్చేస్తాము, ఇవాళ మేము అధికారం చేపడతామనే ఆలోచన లేదు మా నాయకుడికి. మా నాయకుడు కొంత టైం తీసుకున్నాడు. ఆ టైం బాగుంటుంది కాబట్టి ఖచ్చితంగా అదే ఆలోచనతో మేము ఆంధ్ర రాష్ట్రంలో వెళ్తాం తప్పితే ఎవరిని పడితే వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళకి సీట్లు ఇచ్చేసేసి వాళ్ళు మళ్ళీ రేపేదో వాళ్ళు సంపాదించుకునే అవకాశం అయితే మేము కల్పించాం. మా దగ్గరికి వచ్చే వాళ్ళు ఎవరైనా సరే ఈ రాష్ట్రం అభివృద్ధిలో పాల్పంచుకోవాలి. ఖచ్చితంగా 100% నేను అదే చెప్తాను అనుకుంటున్నాను. మా నాయకుడు అయితే అదే చెప్తాడు అనుకుంటే నేనైతే భావిస్తున్నాను. దీపక్ రెడ్డి గారు, ఇక్కడ మీకు ప్రశ్న. ఇప్పుడు నిన్న రాజీనామా చేశారు లావు శ్రీకృష్ణదేవరాయలు, ఏదైతే పల్నాడు ఎంపీ చేశారో, అంతకు ముందే లోకేష్ గారిను టీడీపీను కలిశారు. ఇదంతా కూడా ఫిక్స్ అయిపోయింది, ఇవన్నీ మేము తెలుసు కాబట్టి ఇట్లా చేసాం. అధికార పార్టీ ఆ అటాక్ కూడా దిగుతోంది. అంటే ఇప్పుడు ఆయన జాయిన్ అవుతారా మీ పార్టీలో? నర్సరావుపేట లేదా గుంటూరు ఈ రెండిట్లో ఏదైనా ఇస్తారా ఏంటి? ఒకటి. అండ్ ఇలా రాజీనామాలు చేసిన వాళ్ళందరినీ కూడా మీరు చేర్చుకుంటే మీకు ప్లస్సా మైనసా? ఇక్కడ కాయన అక్కడ చెల్లుతుందా అన్న క్వశ్చన్ వస్తుంది అందరికి. మంచి ప్రశ్న అండి. ఇప్పుడు మీరు చూస్తే తెలుగుదేశం పార్టీ కన్నా కానీ గత కొన్ని రోజుల్లో జనసేనలో ఎక్కువ మంది చేరినారు. ఎందుకు అని అంటే ఒక్కొక్క స్థానంలో తెలుగుదేశం పార్టీలో దాదాపు 6 నుంచి 12 మంది ఆల్రెడీ మాకు వెయిటింగ్ లిస్ట్ లో ఉన్నారు. గట్టి పోరాటం జరుగుతూ ఉంది టికెట్ల కొరకు. సో అంత డిమాండ్ టీడీపీలో ఉంది. అండ్ ఇంకొకటి ఏంది అని అంటే కేవలం అక్కడ నుంచి వచ్చేసే వాళ్ళందరినీ మేము తీసుకునే పరిస్థితిలో కూడా ఇప్పుడు అందరినీ తీసుకునే పరిస్థితులు లేము. ఎందుకంటే పార్టీ కష్టకాలంలో పోరాడిన వాళ్ళకి గుర్తింపు ఇవ్వాలా అనేది చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు గతంలో చెప్పడం జరిగింది. కానీ మా దగ్గరికి వచ్చిన కొందరు నాయకులు ఏమని అంటున్నారంటే, నాశనం చేసేసారు జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రాన్ని, చంద్రబాబు నాయుడు గారు ఒక్కరే కాపాడగలుగుతారు, అందుకని మాకు టికెట్ ఇచ్చినా లేకపోయినా కానీ మేము పార్టీలో తెలుగుదేశంలో చేరి మీతో పాటు పోరాటం చేయాలనుకుంటున్నాము అని చెప్పి మాత్రము కొందరు నాయకులు చెప్పడం జరుగుతా ఉంది. సో అదొక మంచి పరిణామం అని చెప్పి నేను తెలుపుకుంటున్నాను.
కానీ ముఖ్యంగా నేను ఒకటి మీ ద్వారా ప్రజలందరికీ నేను చెప్పాలనుకునేది ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారు మైండ్ సెట్ ఏంది, ఏ విధంగా వీరు చేస్తున్నారు ఒకసారి మనం ఓవరాల్ చూస్తే ఒక ఐడియా వస్తుంది ప్రజలకి. ఎప్పుడు చూసినా సింపతి అన్నా సెంటిమెంట్ అన్నా అని వాడి ప్రజల మైండ్ ని మ్యానిపులేట్ చేయాలా అనే విధంగా వారు మొదటి నుంచి పోతా ఉండరు. సైకాలజీ సో మీరు చూస్తే అంటే ఈ 2-3 పాయింట్స్ చెప్పిన తర్వాత ఒక Please. క్లారిటీ వచ్చేస్తుంది ప్రజలు. Please, మొదటి నుంచి నేను చెప్పండి. అనలైజ్ చేస్తా ఉన్నాను. ఫస్ట్ ఏం చేశారు, ఢిల్లీని ఎదిరిస్తున్నాము, సోనియా గాంధీ పైన పోరాటము చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి అని చెప్పి ఫస్ట్ స్టార్టింగ్ లో అదొక బిల్డప్ ఇచ్చి ఆయన ఏదో వీరుడు రకంగా ప్రజల మైండ్ మ్యానిపులేట్ చేయాలని చెప్పి చూశారు. తర్వాత అరెస్ట్ అయిపోయిన తర్వాత మహిళలు చెల్లి తల్లి భార్య రోడ్ల పైన వేసేసారు పాపము అని ఒక సెంటిమెంట్ తీసుకొని వచ్చినాడు ప్రజల్లో. అదైపోయిన తర్వాత కోడికత్తి ఇన్సిడెంట్ తో ఏ విధంగా ఆ డ్రామా అన్నారో అదంతా మనకు తెలుసు. తర్వాత బాబాయ్ మర్డర్ చేసి మొత్తం వాళ్ళకి డీటెయిల్స్ తెలిసి అక్కడ ఏమి జరుగుతున్నాయో ఫోన్ ఇన్ఫర్మేషన్ కూడా తీసుకొని ఇప్పుడు మనకు అర్థమవుతా ఉంటాయి. పొద్దున్నే లేసి నారాసుర రక్త చరిత్ర అని చెప్పి చంద్రబాబు నాయుడు గారి మీద దోసేసి అది ఒక సెంటిమెంట్ ఎట్లా క్రియేట్ చేయాలా అని చెప్పి చూశారు. తర్వాత ఎలక్షన్స్ దగ్గర పడంగానే ముద్దులు పెట్టుకుంటూ ప్రజలందరికీ నేనున్నాను నాకు ఒక ఛాన్స్ ఇవ్వండి అని చెప్పి రిక్వెస్ట్ చేసుకుంటూ ఏ విధంగా ప్రజల మైండ్ ని మ్యానిపులేట్ చేసినారో మనం చూసాం. అదైపోయిన తర్వాత ప్రజల ఏ విధంగా వాళ్ళ మనోభావాలతో ఆడుకొని చీట్ చేసి అధికారంలోకి వచ్చిన తర్వాత తల్లి చెల్లిని ఆయనే పంపించేసి పార్టీ నుంచి బాబాయిని చంపిన వారిని ప్రొటెక్ట్ చేసుకుంటూ ఆ చెల్లిని మాత్రము కోర్టుకి రోడ్లపైకి దోసేసి నేను అనాథ అయిపోయినాను అని చెప్పి మళ్ళా ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. అనాథగా చేసుకుంది ఎవరు? సో ఆ విధంగా ఒక సెంటిమెంట్ మళ్ళా రేకెత్తించాలా అని చెప్పి ట్రై చేశారు. అదైపోయిన తర్వాత నాకు మీడియా లేదు, నేను ఒక్కడిని నేను పోరాటం చేస్తున్నాను అని అన్నారు. సాక్షి పేపరు సాక్షి టీవీ మీది కాదా అని చెప్పి మేము ప్రశ్నిస్తే అది మానేసి తర్వాత కొత్తది స్టార్ట్ చేశారు. నేను పేదవాడిని అని చెప్పి చెప్పడం మొదలు పెట్టినారు. అయ్యా మీకు 4 ప్యాలెస్లు ఉన్నాయి, దేశంలో ఉండే ముఖ్యమంత్రుల అందరికన్నా వాళ్ళ ఆస్తి కన్నా మీ ఒక్కరి ఆస్తి ఎక్కువ ఉందని చెప్పి నేషనల్ మీడియాలో కూడా అన్ని మీడియాలో రావటం జరిగింది. తర్వాత ఈ వైన్ ల్యాండ్ థెఫ్ట్లలో మీరు విపరీతంగా సంపాదించుకున్నారు, యాడకు పోయినా కానీ ప్రైవేట్ ఎయిర్ క్రాఫ్ట్స్ లో పోతారు, హెలికాప్టర్లలో తెగత మీ లైఫ్ ఎంజాయ్ చేసుకుంటున్నారు, మీరు పేదవారు ఎక్కడా అని చెప్పి అంటే దానికి మళ్ళా ఇప్పుడు కొత్తగా ఏంది స్టార్ క్యాంపెయినర్లు. సో ఒక్కొక్కసారి ఒక్కొక్క విధంగా వారు మాట మార్చుకుంటూ కేవలము ప్రజల దగ్గర నుంచి ఒక సింపతి తెచ్చుకోవాలా, ఒక సెంటిమెంట్ ప్రజల్లో తీసుకొని వచ్చి ఆయన లబ్ధి పొలిటికల్ గా పొందాలా అని చెప్పి ప్రజల మైండ్స్ మ్యానిపులేట్ చేస్తా కాదు దీపక్ రెడ్డి గారు, ఇవన్నీ కూడా ఇన్నాళ్ళు పట్టింది అందరికి స్టడీ చేయడానికి. ఆయన చాప కింద నీరు లాంటి ఒక వ్యూహంతో వెళ్తారని చెప్పి ఆయనకి సంబంధించిన భజన పరులు లేకపోతే వాళ్ళంతా కూడా సోషల్ మీడియాలో ముందు కొన్ని ఫీలర్స్ వదులుతారు. అసలు జగన్ వ్యూహం ఇంత అపర మేధావి ధీరుడు సూర్యుడు, అసలు మీరు క్యాచ్ చేయలేరు ఆయన వ్యూహాలను అంటారు. ఇవన్నీ మీరు చెప్పి పసిగట్టడానికి ఇంత టైం పట్టినప్పుడు జనం ఇవన్నీ పసిగడుతున్నారా? ఇప్పుడు ఏకంగా సోషల్ ఇంజనీరింగ్ ఆ సైకాలజీ గేమ్ ఇప్పుడు కొత్తగా చూపిస్తున్నారు కదా, సోషల్ ఇంజనీరింగ్, నేనే సోషల్, వీళ్ళందరూ ద్రోహులు, ఇది మరి క్యాచ్ చేస్తున్నారు అందరూ. మీరు ఆ రాజకీయ పార్టీలకి ఇంత 40 సంవత్సరాల పైచిలకు పార్టీ మీకే ఇలా అర్థమైంది ఆయన వ్యూహం, ప్రజలు క్యాచ్ చేస్తున్నారు. ఆయన దగ్గరికి వెళ్ళి నేరుగా ముఖ్యమంత్రి చెప్తున్నారు నన్ను అందరూ కలిసి ఇట్ట చేస్తున్నారని చెప్తున్నారు ఆయన. చాలా కరెక్ట్ గా మీరు చెప్పారండి. ప్రజల అమాయకత్వంతోనే ఇన్ని రోజులు వీళ్ళు ఆట ఆడుతా వచ్చినారు. ప్రజలంటే ఒక చిన్న చూపు, ఒక లోకువ అని అర్థమవుతా ఉంది. సో అందుకని ఈనాడు ప్రజలు ఇవన్నీ పరిణామాలు తెలుసుకోవాలని చెప్పి ప్రతిపక్షంగా మా వంతు మేము చేస్తా ఉన్నాం. మీకు నేను ఒకటి చెప్తాను, అసెంబ్లీ అండ్ కౌన్సిల్ లో కొన్ని రోజులు 1 or 2 hours లోపల 10 బిల్లులు పాస్ చేసేసారు, అంటే డిస్కషన్ లేకుండా. అంటే ప్రజల జీవితాలకు సంబంధించి ఒక బిల్ పాస్ అయ్యి అది లా అయితే ప్రజల జీవితాలకి శాసించేది అది, ఆ శాసనాలు, కొత్త శాసనాలు. అంటే కనీసం చర్చ కూడా లేకుండా వారు పాస్ చేసేసారు అని అంటే ఎంత చిన్న చూపు వారి మీద ప్రజల పైన. 5,000 పైగా రిటర్న్ కంప్లైంట్స్ లోకేష్ గారి పాదయాత్రలో వస్తే ఒక్క కంప్లైంట్ కన్నా యాక్షన్ తీసుకున్నాము అని చెప్పినారా? అంటే ఎంత చిన్న చూపు ప్రజల పైన. ఇప్పుడు సమస్య ఎక్కడొస్తా ఉంది అని అంటే వారి సొంత చెల్లెలు బయటకు వచ్చి
ఆర్ ఇంతకు ముందు ఆయనని గెలిపించిన పీకే గారు కూడా బయటకు వచ్చి ఎటువంటి అన్యాయం ఈయన చేస్తున్నాడో వీళ్ళందరూ రియలైజ్ అయ్యి రకరకాల ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రంలో కేవలం జగన్మోహన్ రెడ్డి ఒక పక్షాన, అందరూ మరొక పక్షాన. సో ధర్మానికి అధర్మానికి మధ్యలో ఇప్పుడు ఒక పోరాటం లాగా దాన్ని కూడా ఆయన ఇన్ని ఇచ్చాను, ఇంత చేశాను, అదిగో టీడీపీ జనసేన పెత్తందారులు, వాళ్ళకి ఎంతసేపు ఆళ్ళోళ్ళు కావాలి, ఇట్లాంటి ప్రొజెక్షన్ తో వెళ్తున్నారు. అలాగే అసలు ఎవరినైనా సరే తీసేయడానికి వెనకట్లేదు. ఈ ఉల్టా పల్టా గేమ్ ఇదంతా వర్కౌట్ అవుతుందా? ఇంత నెగిటివిటీ బయటకు వచ్చి అసలు వాళ్ళు చాలా బాహటంగా చెప్తున్నారు వ్యతిరేకత మీది అని. ఈ కులం కార్డు, ఇప్పుడు ఈ కులం వాళ్లే కదమ్మా బాధితులు. ఇవాళ ఈ రక్షణ నిధి, ఎలీజా, అర్దరు, ఇప్పుడు పద్మావతి, ఇప్పుడు పార్థసారథి, జగ్గా కృష్ణమూర్తి, వీళ్ళంతా కూడా బాధితులు ఆయా కులాల నుంచే కదా. ఇప్పుడు మనకేంటంటే ఇండియన్ క్రికెట్ టీం మనం చూసాం, కెప్టెన్స్ గా కపిల్ దేవ్, ఆ తర్వాత ధోని, మన కోహ్లీ, వీళ్ళందరూ ఉన్నారు కదా, రోహిత్ శర్మ. ఉన్న ప్లేయర్స్ తో వాళ్ళని మోటివేట్ చేసి వాళ్ళని ఫీల్డ్ లో దించి కప్పు కొట్టడం మనం చూసాం. కానీ ఉన్న ప్లేయర్ల కాళ్ళు ఎరగొట్టి కొత్త వాళ్ళతో బరిలో దిగి గేమ్ ఆడే కెప్టెన్ ని ఇప్పుడే చూస్తున్నాం జగన్మోహన్ రెడ్డి రూపంలో. అంటే ఆయన చెప్తున్నారు కదా, అసలు నేరుగా నేను బటన్ నొక్కుతున్నాను, కనెక్షన్ నాకు ప్రజలకి మధ్య మీరంతా ఏం లేదన్నారు. బటన్ కేసీఆర్ కూడా నొక్కాడు కదా. ఇక్కడ పక్కన తెలంగాణలో కేసీఆర్ ఇచ్చిన దానికన్నా నువ్వు ఎక్కువ ఇచ్చావా? రైతు బంధు ఇచ్చాడు, దళిత బంధు ఇచ్చాడు, కళ్యాణ మస్తు ఇచ్చాడు, పెళ్లి కానుకలు, కేసీఆర్ కిట్లు ఇచ్చాడు. ఇన్ని ఇచ్చినా కూడా ఆయన మరి కోల్పోయింది ఏంటి? ఆయన హ్యూమన్ టచ్ కోల్పోయారు. ఏది మానవ సంబంధాలు కోల్పోయినటువంటి పాలకులు ప్రజలు ఆమోదించరు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కూడా అంతే కదా. ఇవాళ ఏంటి, చంద్రబాబు పసుపు కుంకుమ ఇచ్చారు కానీ ఓడించలేదా? ఎన్టీఆర్ ఇంతకన్నా ఎక్కువ చేశాడు. అసలు సంక్షేమానికే ఆద్యుడు ఎన్టీఆర్ అంటారు. మరి ఎన్టీఆర్ ఇచ్చిన దాంతో ప్రజలు సంతృప్తి చెంది మరి 89లో ఆయన గెలిపించారా? కాదు కదా. ఆగుతుందంటారా ఈ రాజీనామాల పర్వం? లేదు ఇది కొనసాగుతుంది, రేపు ఎలక్షన్ టైం ఖాళీ అయ్యే అవకాశం ఉందా? ఆయన ఇదే వైఖరి ఉండొచ్చా? వైఎస్ఆర్ కాంగ్రెస్ చిల్లులు పడ్డ నావమ్మ 151 చిల్లులు పడ్డాయి. ఏది జగన్మోహన్ రెడ్డి కొన్ని చిల్లులు పెట్టుకున్నాడు, ప్రతి ఎమ్మెల్యే ఒక బెజ్జం పెట్టాడు. ఇప్పుడు ఆ మునిగే నావల్లో వీళ్ళు ఏం చేస్తున్నారు, దూకేస్తున్నారు. ఎవరు, కృష్ణదేవరాయలు దూకేశాడు, బాలశౌరి దూకేశాడు, మన వంశీకృష్ణ యాదవ్ దూకేశాడు. ఎందుకంటే అది మునిగే పడవ. మునిగే పడవలో ఎలా ఉంటారు? ఈ పరిస్థితుల్లో ఆయన ఏం చేశాడు, కొంతమంది అసలు ఆయనే దోషేస్తున్నాడు. కెప్టెనే కొంతమందిని దోషేస్తున్నాడు. ఎట్టి పరిస్థితుల్లో కూడా వైసీపీ ఇక మనుగడ సాధ్యం కాదు. గాదే వెంకటేశ్వరరావు గారు, నిన్న కూడా చూసాం, చాలా పరోక్షంగా ఉంది, డైరెక్ట్ గానే పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేస్తూనే ఉన్నారు నిన్న ఉరవకొండ సభలో కూడా. సరే, మొత్తానికైతే ఈ టార్గెట్లు, ఆయన ప్లానింగ్లు, అభ్యర్థులు మీ వైపు రావడం, మీ జాబితా ఎప్పుడు వస్తుంది? ఇక జాబితా వస్తుందండి. ఇప్పుడు పొత్తులో ఉన్నాం కాబట్టి ఇరు నాయకులు కూర్చోవాలి, మాట్లాడుకోవాలి, ఎన్ని సీట్లు ఎక్కడ అనేది ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా మేము కూడా టైం బీయింగ్ వస్తుంది, ఈ నెలాఖరికి వస్తుందని అంటున్నారు. ఇదేం బట్టి కూడా ఒక ఆలోచనతో వస్తారు. మేమేంటంటే ఇందా చెప్పినట్టుగా మాకు ఈ రాష్ట్రంలో అభివృద్ధి ముఖ్యం, ప్రజల యొక్క సంక్షేమం, ప్రజల యొక్క జీవితాలు ముఖ్యం కాబట్టి మేము దానికి అనుగుణంగానే మా యొక్క ప్రయాణం అంట తప్పితే నిన్న చెప్పినట్టుగా ఆయనకిలాగా వ్యాపారం చేద్దామని హరిబుర్రిగా మంచి ఎక్కడ డబ్బులు ఉన్న వాళ్ళని తీసుకొచ్చుకుని పెట్టుకుని ఆలోచన కాదు మాది. అది ఏంటంటే ఖచ్చితంగా ఎవరు ప్రజాసేవ చేస్తారు, ఎవరు ఆ ప్రాంతానికి మంచి చేయగలుగుతారు అనే ఆలోచనతోనే మా లిస్ట్ ఉంటుందని నేనైతే భావిస్తున్నాను. కాబట్టి ఖచ్చితంగా మా నాయకుడు దానికి అనుగుణంగానే ఆలోచించి నిర్ణయం తీసుకుంటాడు. 1-2 రోజులు లేట్ అయినా కానీ మాది ఇప్పుడు అధికార పార్టీలో ఇంత ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా టీడీపీ జనసేనలోనే ఏదో జరిగిపోతుందని ప్రొజెక్షన్ ఇస్తున్నారు కదా. జిల్లాల్లో ఇలా ఉంది, వాళ్ళు కొట్టేసుకుంటున్నారు, అబ్బాయి అసలు వాళ్ళ పరిస్థితి బాలేదు, ఇంత వాళ్ళు జరుగుతున్న నెపం టీడీపీ జనసేన మధ్య చూపిస్తున్నారు. ఇంకా ప్లస్ ఇది కాకుండా అన్ని కారణాలకి మీరే కారణం అని చెప్తూ ఉంటారు. ఇప్పుడు సామెతలు చెప్తారు, పెద్దలు ఊరికనే బెట్ల సామెతలన్నీ ఎలాంటి కోసం, లోపల ఏదో దడ సౌండ్ వినిపిస్తుందంట, బయటకు వచ్చి ఇంకోటి మాట్లాడుతుంటారంట. అట్లాగే లోపల జరిగేది ఒకటి, బయటకు వచ్చి చెప్పేది ఒకటి. వాళ్ళకి ఉన్నాయి కదా చెప్పుకోవడం, రాసుకోవడానికి పొద్దున్నే పేపర్ ఒకటి ఉంది, చూపించడానికి ఒక టీవీ ఉంది,
అద్దెకి తీసుకున్నటువంటి కొన్ని ఛానల్స్ ఉన్నాయి. ఈ మధ్యన చెప్పారు కదా యూట్యూబ్ ఛానల్స్ 500 ఎన్నో యూట్యూబ్ ఛానల్స్ పెట్టుకున్నారని. అట్లా వాళ్ళకి డబ్బులతోనే అదే చెప్తుంది, డబ్బు మదంతో డబ్బులతో చేయాలని చూస్తున్నాడు రాజకీయం. కానీ ప్రజలు ఆలోచిస్తున్నారు ఇతను రాజకీయ నాయకుడు కాదు, ఇతను పూర్తిగా వ్యాపారస్తుడు అని. మళ్ళా చెప్తానండి, 2004లో వాళ్ళ ఆస్తులు ఎంత ప్రజలకు తెలియాలి. ఇవన్నీ కూడా 2004లో వాళ్ళ కుటుంబం ఆస్తులు ఎంత, ఇవాళ ఆయన ఆస్తులు ఎంత, ఇవన్నీ చూడరా ప్రజలు గమనించట్లేదా? ఏ పేదల పెత్తందారులు తినేస్తారా? ఎక్కడి నుంచి వచ్చినాయి ఇన్ని వేల కోట్లు? ఎట్లా వచ్చినాయి చెప్పాలి కదా. అదేదో ఆ సూత్రం మీద ప్రజలకు చెప్తే ప్రజలు కూడా బాగుపడతారు కదా. రాష్ట్రంలో రాష్ట్రానికి ఒక దేశానికి రాజు అయినాడు ఏం చేయాలి, ప్రజలందరూ కూడా ఎట్లా సంపాదించుకోవాలి, ప్రజలందరూ కూడా ఎలా సుఖశాంతులతో ఉండాలో కదా ఆలోచించేది. మరి ఇలా ఆ సూత్రం మీద ప్రజలకు చెప్పొచ్చు కదా. ఎందుకు నొక్కానంటాం? ఈ నొక్కాల్సిన పని లేదు కదా. ఈయన నొక్కటం ఎందుకు? ఆ సూత్రం మీద ప్రజలకు చెప్తే ప్రజలు శుభ్రంగా సంపాదించుకుంటారు, ఎవరు బతుకుతారు కదా. ఇవాళ ఏదో ఇచ్చేసాను, నేను ఇచ్చాను దానం ఇచ్చినట్టుగా చెప్పుకోవాల్సిన పరిస్థితి లేదు కదా. మాకు అసలు పవర్లు ఎక్కడ ఇచ్చావు, నువ్వు మాకు నచ్చవు అని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. రైట్, ఎనీవే సార్, అందుకనే వస్తుంది రేపు. అందుకనే రేపు రానున్న రోజుల్లో ప్రజలు ఒక మంచి నిర్ణయం తీసుకుంటారని ఒక నమ్మకం మాకుంది. ఖచ్చితంగా ఆ దిశగా మేము వెళ్తాం. కంక్లూడింగ్ ఇవ్వండి దీపక్ రెడ్డి గారు, 10 seconds కంక్లూడింగ్. అండి నిన్న షర్మిల గారు అభివృద్ధి ఏమో చూపిండి అని అన్నారు కదా, ఛాలెంజ్ చేసింది అండి. అప్పుల్లో అభివృద్ధి ఉంది, రైతులు సూసైడ్స్ లో అభివృద్ధి ఉంది, మద్యము అమ్మేదాంతో అభివృద్ధి ఉంది, ఆర్థిక కోణాల వల్ల సూసైడ్స్ చేసుకునే వాళ్ళు 50% పెరిగినారు, మహిళల క్రైమ్ 46% పెరిగింది, దోపిడీలో అభివృద్ధి ఉంది, దౌర్జన్యాల్లో అభివృద్ధి ఉంది, నిరుద్యోగాల్లో అభివృద్ధి ఉంది, రాష్ట్రాన్ని సెంటర్ కి బీజేపీకి అమ్మేసిన దాంతో అభివృద్ధి ఉంది. ఇంకా లిస్ట్ చాలా పెద్ద ఉంది. వీటిల్లో అభివృద్ధి బంగారు వాచ్లు ఇవ్వడానికి కూడా ఉంది, వజ్రాలు పొదిగిన బంగారు వాచ్లు ఇవ్వడానికి కూడా ఉంది. రైట్, కీలక జడ్జికి సీఎం జగన్ గారు పంపిన 2 కోట్ల కానుకది.